That this is Saujanya. This is my husband. And wait a second. Bye friends. And wait again. వామిటింగ్స్ వస్తున్నాయి గాయ్స్ నాకు, కానీ బయటకు రావట్లేదు. ఎంత బాగా రెడీ అయింది. సో పొద్దున్నే ఇక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? కోల్ స్టార్ట్ చేసి కార్ని. సో ఫైనలీ ఐఎమ్ ఆన్ ట్రిప్ విత్ మై ఫ్యామిలీ. సో నేను ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తున్నాను ఫైనల్గా. ఆల్ ఆఫ్ సడన్ ప్లానింగ్ కాదండి. నేను నా బర్త్డేకి షిరిడీకి వెళ్ళాలి అని అనుకున్నాను. సో ఈసారి ఫ్యామిలీతో వెళ్తున్నాను షిరిడీకి. సో ఆదిలాబాద్ టు షిరిడీ ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. అప్రాక్సిమేట్గా తెలియదు కానీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో షిరిడీకి ఇక్కడ నుంచి ఏ రూట్ నుంచి వెళ్తున్నామో అది కూడా మెన్షన్ చేస్తాను. ఇది మ్యాక్సిమం హైవేనే ఉంటుంది. ఒక 100 కిలోమీటర్స్ తర్వాత డైరెక్ట్గా నాగ్పూర్ టు పూణే హైవే ఉంటుంది అనుకుంటా. డైరెక్ట్ ఆ హైవే ఎక్కేస్తే డైరెక్ట్గా షిరిడీ వెళ్ళిపోతాము. సో ఇది ఫస్ట్ టైం ఫ్యామిలీతో నేను అంటే ఫ్యామిలీతో మేము ఆల్రెడీ ట్రిప్స్ చేసినాం, కానీ నేను ఫస్ట్ టైం ఫ్యామిలీతో వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి ఎంతవరకు రికార్డ్ చేస్తాను నాకు కూడా తెలియదు. అండ్ డ్రైవింగ్ కూడా కంప్లీట్లీ నేనే చేయాల్సి వస్తుంది కాబట్టి ఎంతవరకు షూట్ చేస్తానో ఎంతవరకు కవర్ చేస్తానో నాకు కూడా తెలియదు. ప్రజెంట్ కార్ ఇలా ఉంది, మొత్తం ఫుల్ ప్యాకింగ్, ఫుల్ లగేజ్, ఫుల్ వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. లగేజ్ అయితే ఫుల్గా నింపేశారు మొత్తానికి. వాటర్ పడుతున్నారు. One eternity later. సో ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయి ఆదిలాబాద్ నుంచి ఆల్మోస్ట్ 30-35 కిలోమీటర్స్ వచ్చేసాము. ఫస్ట్ స్టాప్ మాది ఆల్రెడీ. ఇది ఇక్కడ ఎక్కడ అయినామంటే చూడలో అయినాము. ఇది మా మమ్మీలో. వాళ్ళ ఇంట్లో ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. సో సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అమ్మమ్మ. నా తమ్ముడు. అవును, మొన్ననే వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చినారో చెప్పు. పంజాబ్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చిన. మావాడు పంజాబ్లో చదువుతున్నాడు బీటెక్. ఏ కాలేజరా? కాపర్ యూనివర్సిటీ. ఫేస్ అయింది అలా ఉంది. పడుకొని ఇప్పుడే లేచి ఇప్పుడు నువ్వు మంచిగా రెడీ వచ్చి. వాళ్ళంతా జుట్టు వాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళందరూ వేస్ట్ కాదు. అవును అవును, ఆడు నేను కాదు. సో వెళ్తున్నాం మరి షిరిడీకి. వీడు ఇంకొక పెద్ద వేస్ట్ కాదు. నీ పేరేంటి చెప్పరా? నీ పేరేంటి చెప్పరా? లక్కీ. వాళ్ళందరూ ఫ్యాన్స్. మరి బాయ్ 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 బండి. బాయ్ బాయ్. వస్తావు కదా ఇంటికి వచ్చినాక? ఆ తర్వాత వస్తా. మీకు ఎంత 4 days అటు? 4 days. చలో బాయ్ బాయ్ బాయ్. సో ప్లాన్ వచ్చింది చేంజ్. మేము షిరిడీకి ఆదిలాబాద్ నుంచి హైవే ఎక్కుదాం అనుకున్నాం, కానీ రోడ్ ప్లానే చేంజ్ చేస్తారు మా ఫ్యామిలీ మొత్తానికి. ఇప్పుడు మేము నాందేడ్కి వెళ్తున్నాము. నాందేడ్ నుంచి వయా షిరిడి ఆ రూట్లో వెళ్తున్నాం. నాందేడ్లో వాయుగురు టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి అటు షిరిడీకి వెళ్తాం.
సో గాయ్స్, దిస్ వాస్ మై ఫస్ట్ టైం గోయింగ్ టు గురుద్వారా. సో ఫస్ట్ టైం కాబట్టి అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అనిపించలేదు, అలానే అంత బ్యాడ్గా కూడా ఏం లేదు, ఒకేలా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి అంత మెమొరబుల్గా ఉండేటట్టుగా అయ్యింది నాకైతే, ఇక అది చెప్పలేను నేను మీకు. సో టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. నాందేడ్ నుంచి బయటకు వెళ్తున్నాము ఔరంగాబాద్కి. వామిటింగ్స్ వస్తున్నాయి. వస్తున్నాయి గాయ్స్ నాకు, కానీ బయటకు రావట్లేదు. అది అలానే ఆగిపోతుంది. మా మమ్మీ, మా అక్క, బయటికి రావాలి కదా. అందరు వికెట్స్ డౌన్. మేము ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చినాము ఇప్పుడు? దగ్గర ఏ ఊర్రా ఇది? ఏదో ఉంది కదా, అందాదున్న ఏదో ఉండానో ఏందో ఏదో ఊరికి వచ్చినాం. నాందేడ్లో రూట్ తప్పిపోయి 30 కిలోమీటర్స్ దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ నాందేడ్కి వచ్చి 1.5 అవర్ టైం వేస్ట్ చేసాం అక్కడనే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 5 అవుతుందా? టైం 5 అవుతుంది. ఇప్పుడే ఇంకా ఇక్కడ నుంచి ఔరంగాబాదే 200 కిలోమీటర్స్ ఉంది. 9:30, 10 అలా చూపిస్తుంది. మేము ఔరంగాబాద్లోనే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఇంకెప్పటి వరకు అవుతుందో టైము, ఇలా ట్రావెల్ చేస్తాము. ఆల్మోస్ట్ ఈ వికెట్ అయితే డౌన్. ఈ వికెట్ అలా ముంగట పడుకుంటూ లేస్తూ వస్తుంది. ఈ వికెట్ అయితే ఆల్మోస్ట్ డెడ్. ఇది ఏదో ఉంది అలా. మా డాడీ Meanwhile, అన్నయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు. తమ్ముడే చూడు, ఇవి అంతా మర్చిపోతుంది ఇన్స్టాగ్రామ్ వాడి ఇలా హస్బెండ్ ఏమో ఈడ బిజీ. బావగారు ఫోన్ లో టాకింగ్. మా పెద్దమ్మ, మా పెద్ద నాన్న. మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం, ఇంకా హైవే ఎక్కలే. మేము సన్సెట్ చూపిస్తా చూడండి, ఆడ సన్ కనిపిస్తుందా? అదే సన్సెట్. ఆ సన్ కనిపిస్తుంది చూడండి, అదే సన్సెట్ అంటారు. మీ ఊర్లో తెలియదేమో, మా ఊర్లో ఫస్ట్ చెప్తున్నాం సన్సెట్ అని. మీరు సన్ రైజ్ అనుకుంటారు, మేము సన్సెట్ అంటాం, అంతే డిఫరెన్స్. ఇప్పుడు మా లక్కీ చెప్పింది కదా, అందరూ నేర్చుకోండి. నేను చిన్నప్పటికే సూపర్ టాకింగ్, నా వాయిస్ చాలా బాగుంటుంది, నాకు కూడా అది. కానీ చాలా ల్యాగ్ అవుతున్నది ఫ్రెండ్స్ 4. అందుకు 1 అవర్ వేస్ట్ అయింది టైం. ఎక్కడంటే అది ఎక్కడనే నాకు ఊరెక్కుతుంది నాందేడ్లా రూట్ మర్చిపోయినా. మీ గూగుల్ మ్యాప్ని అస్సలు నమ్మద్దు, అక్కడ చెత్త ఉంది. దాన్ని నమ్ముతే వేస్ట్. అంటే మమ్మల్ని సీదా చెత్త దగ్గర తీసుకుపోయింది. ఔరంగాబాద్ రూట్ అడిగితే ఏడుకో తీసుకెళ్ళింది. లాస్ట్ అసలు ముందర రూట్ కూడా లేకుండే, మళ్ళీ రివర్స్ 1 అవర్ పట్టింది మాకు రావడానికి. మళ్ళీ ఇప్పుడు హైవే మీదకి ఎక్కుతాం. ఇంకా హైవే మీద ఎక్కాలని 25 కిలోమీటర్స్ ఉన్నది. ఇది హైవే కాదు, కానీ హైవే అనుకోండి. మీ తృప్తి మా తృప్తి, మీ తృప్తి కోసం మా తృప్తి కోసం, అంతే. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నారు. నేనేమో వ్లాగ్ తీస్తున్నా, మా అన్ననేమో కార్ రొప్పుతున్నాడు, మా బావనేమో బిజీ. మా కార్లోనే బిజీ పర్సన్ అంటే మా బావ. ఆ కార్ రొప్పుడు కన్నా ఫోన్ మాట్లాడే పెద్ద పని ఇప్పుడు మాకు అందరికి. సో ఫైనలీ వి స్టాప్డ్ ఎట్ పెట్రోల్ బంక్. జల్నాకి 15 కిలోమీటర్స్ ముందు ఆగాము. బాగా ఆకలి అవుతుంది. మధ్యాహ్నం తిందాం అనుకున్నాం బయట, కానీ తినలేకపోయాం. మధ్యాహ్నం ఏంటి లంగర్ తిన్నాం అక్కడనే గురుద్వారా అది. సో ఇప్పుడు ఇక్కడ బయట ఇలా సెటప్ చేసుకొని తింటున్నాం ఇంకా పెట్రోల్ బంక్లో. ఇంకా వెళ్ళేసరికి 10 అవుద్దో 11 అవుద్దో నైట్ నాకు తెలిసి. ఔరంగాబాద్లో వెళ్ళి అవుతాం. టమాటా కర్రీ, రైస్, చపాతీ అమ్మ. అందరు చాలా ఆకలిగా ఉన్నారు, కుమ్మిస్తున్నారు. ఎంత బాగా రెడీ అయింది.
అందరు స్వెటర్లు వేసుకున్నారు. నైట్ టైం ఫ్రెండ్స్ చలి పెడుతున్నది వేసుకోవట్లేదు. చలి స్టార్ట్ అయింది. 8:20 అవుతుంది. మేము ఔరంగాబాద్ వెళ్ళే వరకే ఎప్పటివరకు అవుతుందో మాకు కూడా తెలియదు. ఇక చలో లెట్స్ స్టార్ట్. సో గాయస్, నేను ముందుగా ఈ హైవేనే ప్లాన్ చేశాను. ఈ హైవే పేరు వచ్చేసి మహాసముద్రి మహామార్గ్. సో మధ్యలో నాందేడ్ అనేసరికి రూట్ చేంజ్ చేశాను. బట్ ఈ హైవే మీ నుంచి వెళ్ళి ఉంటేనైతే చాలా తొందరగా వెళ్ళిపోయేవాడిని నేను. ఈ హైవే కూడా బాగానే ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ దిస్ హైవే. 6 లైన్గా చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. టన్నల్ కూడా ఉంది. బాబ్రే, వావ్, బాగానే ఉంది రోడ్, టన్నల్ అంతా. సో టైం 10:30 అవుతుంది. ఔరంగాబాద్కి వచ్చేసాను. యాక్చువల్లీ వీఆర్ సర్చింగ్ ఫర్ హోటల్ రూమ్స్ దొరుకుతలేదు. చూడాలి ఇంకెప్పటి వరకు అయితే. ఆల్రెడీ 10:30 అవుతుంది. నేనైతే ఫుల్ టైర్డ్ ఉన్నా. చూడాలి. రూమ్లోకి అయితే ఫైనల్గా వచ్చేసాను. ఇది మా రూమ్. లగేజ్ ఆల్మోస్ట్ 11:30 అవుతుంది కదా. టైం 11:30 అవుతుంది. పడుకుంటే పొద్దున లేవడమే. సో గాయ్స్, మీకు ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లైక్ కూడా. బాయ్ బాయ్.